కానీ ఫోక్ ఇండస్ట్రీ కెరీర్ ఎట్లా ఉంటుంది అన్న? కెరియర్ చాలా బాగుంది, ఇప్పుడు అద్భుతంగా ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫోక్ ఇంతకుముందు గతంలో ఏంటంటే జానపదాలు అంటే ఏదో కూలీ నాలీలు చేసుకుంటా మట్టి పాటలు, పల్లెల్లోని కూలీ బిడ్డలే పాడుకుంటారు ఈ పాట అనే నానుడి ఉండే. సో సినిమాలు వచ్చిన తర్వాత సినిమాల్లో రేర్ అసలు జానపదాలు ఉండకపోయేటి, చాలా తక్కువ. సినిమా పాటలు అంటే కమర్షియల్, ఏ పాట తీసుకున్నాం. అయితే ఇప్పుడు రాను ఏమైందంటే ఇప్పుడు జానపదానికి చాలా పెద్ద పీట అనేది వచ్చేసింది. అంటే ఎక్కడెక్కడి నుంచో అమ్మలక్కలు కూలీ నాలికాడ చేసుకునే పల్లెటూరు అమ్మలక్కలు కూడా ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడటువంటి మట్టి బిడ్డలు మట్టి పాటలు జానపదాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎంత అద్భుతంగా ఇవాళ ప్రసిద్ధికి ఎక్కినా మీ అందరూ తెలుసు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఏ సినిమా మనం ఎక్కడికి పోయినా కానీ ఒక సినిమా ఆఫీస్కి పోతే ఒక మ్యూజిషియన్స్ కానీ ఒక సింగర్ కానీ అడుగుతారు, ఒక ఫోక్ సాంగ్ కావాలి, మీ దగ్గర ఏమైనా ఫోక్ సాంగ్ ఉందా, ఫోక్ సాంగ్ పెట్టాలి. అసలు ఫోక్ సాంగ్ లేకుండా ఇప్పుడు సినిమే లేదు. సో అంతటి జానపదాలకు అంత పెద్ద పీట ఇప్పుడు ఏర్పడింది.